అందరికీ నమస్కారం. వెల్కమ్ టు యోజిత్ యోగా స్టూడియో. నేను మీ రమేష్. డైలీ యోగా అట్ హోమ్ సిరీస్లో భాగంగా ఈరోజు క్లాస్ 4 ప్రాక్టీస్ చేద్దామండి. ఓకే, రెడీ స్టార్ట్. సిట్ వజ్రాసన. Both hands back. Catch your wrist. Inhale, bend back. Exhale, forward bend. Inhale, bend back. Exhale, forward bend. Inhale, bend back. Come center and relax. Now standing. Joining feet. Both hands keep it on the waist. ఇట్లా నడుం పైన పెట్టుకోండి. Now slowly heels up, down, heels up, down. ఇట్లా 20 కౌంట్స్ చేయండి. ఈరోజు నుంచి కౌంట్స్ 20 కౌంట్స్ ట్రై చేయండి ప్రతి ఒక్క ఆసనాను. నెక్స్ట్ ప్రాక్టీస్ 1 feet గ్యాప్ డిస్టెన్స్. బోత్ హ్యాండ్స్ ఫోల్డ్ చేసుకున్నట్లా చెస్ట్ దగ్గరగా అట్లా ఎల్బో ఫోల్డ్ చేసుకోండి. అట్లా నమస్కార పొజిషన్ చేసుకోండి. అట్లా నౌ ఓపెన్ యూ హ్యాండ్స్. ఇట్లా ఓపెన్ చేస్తూ పామ్స్ ముందుకు చూపించాలి. అట్లా సైడ్కి షోల్డర్ అంతా ఈక్వల్గా ఉంది. మళ్ళీ క్లోజ్, ఓపెన్, క్లోజ్, ఓపెన్, క్లోజ్. 20 కౌంట్స్ అయినాక రిలాక్స్. నెక్స్ట్ ప్రాక్టీస్ 3 feet గ్యాప్ తీసుకోండి. 3 feet గ్యాప్. బోత్ హ్యాండ్స్ స్ట్రెచ్ సైడ్. నౌ స్లోలీ రైట్ సైడ్ బెండ్. లెఫ్ట్ హ్యాండ్ అప్, look up, come center, left side, same practice, left side, repeat, right side, left side. నిదానంగా హ్యాండ్స్ క్లోజ్ చేసుకుని అట్లా రిలాక్స్, కమ్ నార్మల్ పొజిషన్. దీంట్లోనే ఇంకో వేరియేషన్. నౌ 3 feet గ్యాప్. బోత్ హ్యాండ్ స్ట్రెచ్. రైట్ పామ్ టచ్ టు లెఫ్ట్ ఫుట్. అట్లా లెఫ్ట్ హ్యాండ్ అప్, లుక్ అప్, కమ్ సెంటర్. లెఫ్ట్ పామ్ టచ్ టు రైట్ ఫుట్, లుక్ అప్, కమ్ సెంటర్. రిపీట్. సేమ్ ప్రాక్టీస్ 20 కౌంట్స్ రిపీట్ చేసుకోండి. అట్లా రిపీట్ చేయండి. కమ్ సెంటర్, రిలాక్స్. ఇట్లా 20 కౌంట్స్ అయినాక రిలాక్స్. దీంట్లోనే ఇంకో వేరియేషన్ 3 feet గ్యాప్ తీసుకోండి. బోత్ హ్యాండ్స్ స్ట్రెచ్ చేసుకోండి. బోత్ హ్యాండ్స్ అప్, నమస్కార్ పొజిషన్, ఓవర్ ది హెడ్. టర్న్ రైట్ సైడ్, కమ్ ఫార్వర్డ్, టచ్ యువర్ పామ్స్ టు ది రైట్ ఫుట్, అప్. టర్న్, ఫుల్ బాడీ టర్న్ లెఫ్ట్ సైడ్ ఫస్ట్, దెన్ ఫార్వర్డ్ బెండ్. ట్రై టు టచ్ యువర్ పామ్స్ టు ది లెఫ్ట్ ఫుట్, అప్. టర్న్ రైట్ సైడ్, ఫుల్ బాడీ టర్న్, ఫార్వర్డ్ బెండ్ and touch your palms to the right foot, up. Turn left side. Yes, very good. Up. Relax. ఇలా 20 టైమ్స్ అయిపోయినాక రిలాక్స్ చేసుకోండి. నెక్స్ట్ ప్రాక్టీస్ 1 feet గ్యాప్ తీసుకోండి. బోత్ హ్యాండ్స్ ఫ్రంట్ తీసుకోండి. ఇట్లా సిట్ అప్ చేయండి. సిట్ అప్, డౌన్, అప్, డౌన్, అప్, దెన్ రిలాక్స్. స్లోలీ రిలాక్స్. ఇట్లా 20 కౌంట్స్ అయినాక రిలాక్స్ అవ్వాలి. ప్రీవియస్ క్లాసెస్ అంతా మనము 10 కౌంట్ చేసుకుంటూ వచ్చాం కదా. రోజు రెగ్యులర్గా ఫాలో అవుతున్నట్లయితే 20 కౌంట్ చేయడానికి ట్రై చేయండి. మ్యాక్సిమం ప్రతి ఒక్క ప్రాక్టీస్ 20 కౌంట్స్ ట్రై చేయండి. ఓకే, నెక్స్ట్ బోత్ హ్యాండ్స్ ఫోల్డ్ చేసుకొని ఇట్లా చెస్ట్ దగ్గరగా పెట్టుకొని ఇట్లా అట్లా పామ్స్ అట్లా పెట్టుకొని ఇప్పుడు షోల్డర్ అప్ చేసి ఉంచాలి. ఇట్లా ఇప్పుడు టర్న్ అవ్వాలి. ఇట్లా 1 feet గ్యాప్లోనే ఉండాలి. అట్లా టర్న్ అవ్వండి రైట్ సైడ్కి. ఇట్లా వెనక్కి చూడండి. మళ్ళీ సెంటర్కి వచ్చేయండి. ఇప్పుడు లెఫ్ట్ సైడ్ అట్లా కమ్ సెంటర్, టర్న్ రైట్ సైడ్, కమ్ సెంటర్, టర్న్ లెఫ్ట్ సైడ్, కమ్ సెంటర్, టర్న్ రైట్ సైడ్, కమ్ సెంటర్, టర్న్ లెఫ్ట్ సైడ్, కమ్ సెంటర్ అండ్ రిలాక్స్. ఇలా 20 కౌంట్స్ అయిపోయినాక రిలాక్స్. నెక్స్ట్ సూర్య నమస్కార. సూర్య నమస్కారం మోస్ట్లీ అందరూ వినింటారు. సూర్య నమస్కారం ఎలా చేయాలని. కాకపోతే బిగినర్స్కి, కొత్తగా స్టార్ట్ చేసే వాళ్ళకి డైరెక్ట్ సూర్య నమస్కారం చేసేకి కష్టం అవుతుందండి. అందుకని మనము ఇప్పుడు
హాఫ్ సూర్య నమస్కారం అంటే అర్ధ సూర్య నమస్కారం మనము కస్టమైజ్ చేసుకున్న సూర్య నమస్కారం మీకు చూపిస్తాము. అది మీరు ప్రాక్టీస్ చేస్తే, ఇది ప్రాక్టీస్ అయినాక, ఇది కొద్ది రోజులు ప్రాక్టీస్ అయినాక సూర్య నమస్కారం స్టార్ట్ చేస్తే మీకు ఇంకా ఈజీగా వస్తుంది అనమాట. ఓకే, రెడీ? సిట్ వజ్రాసన. ఇది అర్ధ సూర్య నమస్కారం. ఈ స్టెప్స్ ఫాలో అవుతాయినా సూర్య నమస్కారం చేయడానికి మీకు ఈజీ అవుతుంది అనమాట. సిట్ వజ్రాసన. ఫస్ట్ స్టెప్, బోత్ హ్యాండ్స్ అప్ ఓవర్ ది హెడ్, అట్లా స్ట్రైట్గా పెట్టుకోండి. ఇప్పుడు శశంకాసన, బోత్ హ్యాండ్స్ ఫార్వర్డ్ బెండ్, అట్లా నిదానంగా బెండ్ అవుతూ అట్లా హ్యాండ్ స్ట్రైట్గా పెట్టుకొని ఫోర్ టచ్ చేసుకున్నట్ల, ఇది శశంకాసన ఫస్ట్ స్టెప్. నెక్స్ట్, ఇప్పుడు అట్లనే హ్యాండ్స్ అనేది మూమెంట్ చేయకూడదు, లెగ్స్ మూమెంట్ చేయకూడదు. ఇట్లనే నీ సపోర్ట్ తీసుకొని పైకి లేయండి. అట్లా అట్లా క్యాట్ పోజ్ మాదిరి అట్లా వచ్చేసి, ఇప్పుడు ఎల్బో ఫోల్డ్ చేసుకొని చెస్ట్ చిన్ను డౌన్ చేసుకొని అట్లా టచ్ చేయండి. అట్లా ఇక్కడ చూడండి, మధ్యలో స్టమక్ దగ్గర ఏం టచ్ అవ్వకూడదు. అట్లా బటక్స్ అప్ అయి ఉండాలి. అట్లా చూడండి, ఇట్లా రివర్స్లో వి షేప్ లాగా వచ్చింది కదా బటక్స్ దగ్గర, అట్లే రావాలి. ఓకేనా? అష్టాంగ నమస్కారం అంటాం. నెక్స్ట్ భుజంగాసన. అట్లనే బటక్స్ అట్లా ముందుకు ప్రెస్ చేస్తూ నిదానంగా చెస్ట్ అప్ చేయాలి. నిదానంగా చెస్ట్ అప్ చేయాలి. ఇది భుజంగాసన. నెక్స్ట్, ఇప్పుడు నీ సపోర్ట్ తీసుకొని అట్లా పర్వతాసన చేయాలి. అట్లా అట్లా నీ స్ట్రైట్ చేయండి. అట్లా నీ స్ట్రైట్ చేయండి, హెడ్ డౌన్ చేయాలి. హ్యాండ్స్ అనేది మూమెంట్ చేయకూడదు, లెగ్స్ మూమెంట్ చేయకూడదు. లెగ్స్ హ్యాండ్స్ ఒకే ప్లేస్లో ఉంటాయి. ఇట్లా ఇట్లా రివర్స్లో వి షేప్ వచ్చింది కదా, అట్లా రావాలి. నెక్స్ట్ శశంకాసన, నీస్ డౌన్, అట్లా అట్లా కూర్చొనేసి ఫోర్ హెడ్ డౌన్ టచ్ చేసుకోవాలి మ్యాట్కి. ఫోర్ హెడ్ అనేది మ్యాట్కి టచ్ చేసుకోవాలి. అట్లా ఇప్పుడు బోత్ హ్యాండ్స్ అప్, స్టార్టింగ్ పొజిషన్కి వచ్చేసేయండి. బోత్ హ్యాండ్స్ అప్, హ్యాండ్స్ రిలాక్స్. ఇట్లా ఈ స్టెప్స్ మీరు బాగా ప్రాక్టీస్ చేస్తే సూర్య నమస్కారం చేయడానికి ఇంకా ఈజీ అవుతుంది అనమాట. ఫస్ట్ నెక్స్ట్ రౌండ్ చేద్దాం. ఇప్పుడంతా ఇన్ని స్టెప్స్ అంతా చేసాం కదా, ఇదంతా కలిపి ఒక రౌండ్ కింద లెక్క. ఇప్పుడు సెకండ్ రౌండ్ చేద్దాం. ఓకే, బోత్ హ్యాండ్స్ అప్ ఓవర్ ది హెడ్, అట్లా స్ట్రైట్గా పెట్టుకోండి. నౌ శశంకాసన్, అష్టాంగ నమస్కార. ఆ స్టెప్స్ ఫాలో అవ్వండి కరెక్ట్గా. ఇది అష్టాంగ నమస్కార. భుజంగాసన్, పర్వతాసన్, శశంకాసన్, బోత్ హ్యాండ్స్ అప్, రిలాక్స్. ఇది ఇప్పుడు సెకండ్ రౌండ్. 2 రౌండ్స్ కంప్లీట్ చేసామండి. ఇప్పుడు మీకు ఈజీగా గుర్తుపెట్టుకోవడానికి మీకు కౌంట్స్ కూడా ఎట్లా కౌంట్ చేసుకోవాలో చెప్తాను. ఓకేనా? ఒక రౌండ్కి 6 స్టెప్స్ వస్తాయి. అది ఎలా అంటే, బోత్ హ్యాండ్స్ అప్ చేసినప్పుడు ఒక రౌండ్ ఇట్లా బోత్ హ్యాండ్స్ అప్ 1 అనుకోండి. శశంకాసన 2 అనుకోండి. అష్టాంగ నమస్కార 3, భుజంగాసన 4, పర్వతాసన 5, మళ్ళా శశంకాసన 6. ఇప్పుడు బోత్ హ్యాండ్స్ అప్, రిలాక్స్ అవ్వండి. ఇలా 6 స్టెప్స్ మనం ఫాలో అవ్వచ్చండి. ఇలా ఇప్పుడు 3 రౌండ్స్ ఫినిష్ చేసామండి. మీరు ఫస్ట్ స్టార్టింగ్ డే 5 రౌండ్స్ చేసుకోండి. అట్లా ఇంక్రీజ్ చేసుకుంటే 10 రౌండ్స్ చేసుకోండి. అట్లా డే బై డే డైలీ చేయాలి. డైలీ చేసుకుంటే ఇట్లా 1 వీక్ నుంచి 10 డేస్ వరకు మీరు రెగ్యులర్గా అర్ధ సూర్య నమస్కారం చేస్తారంటే మీకు బాడీ బాగా ఫ్లెక్సిబుల్ అవుతూ ఉంటుంది. అలాగే మీకు సూర్య నమస్కారం చేయడానికి మీకు ఆ స్టెప్స్ అనేది ఇప్పుడు అర్ధ సూర్య నమస్కారం ఫాలో అయినప్పుడు ఫుల్ సూర్య నమస్కారం చేసేటప్పుడు మీకు ఇదంతా బాగా హెల్ప్ అవుతుంది అనమాట. ఇది బాగా మీకు వచ్చినాకనే ఫుల్ సూర్య నమస్కారం స్టార్ట్ చేయండి. ఇలా అర్ధ సూర్య నమస్కారం అయిపోయినాక శవాసనలో పడుకోవాలండి. శవాసనలో పడుకోండి. శవాసనలో పడుకుంటే ఫుల్ రిలాక్స్ అవుతుంది అనమాట. 2 minutes రిలాక్స్ అవ్వండి. 2 to 3 minutes ఇట్లా రిలాక్స్ అవ్వండి. 2 to 3 minutes ఇట్లా శవాసనలో రిలాక్స్ అయినాక జాయిన్ ఫీట్, రైట్ హ్యాండ్ అప్ ఓవర్ ది హెడ్, లెఫ్ట్ లెగ్ ఫోల్డ్, టర్న్ లెఫ్ట్ సైడ్. విత్ హెల్ప్ ఆఫ్ లెఫ్ట్ హ్యాండ్ సిట్ వజ్రాసన. ఇప్పుడు కూర్చొని ఈరోజు కొన్ని ఆసనాలు చేద్దామండి. సిట్ సుఖాసన. సుఖాసన అంటే ఇలా చక్కమ్మలు వేసుకొని కూర్చోవడం. ఇప్పుడు బోత్ హ్యాండ్స్ ఇంటర్లాకింగ్ ఫింగర్స్ అండ్ బోత్ హ్యాండ్స్ అప్ ఓవర్ ది హెడ్, స్ట్రైట్. స్టే దే ఫర్ 20 counts. 20 counts అయిపోయినాక
స్లోగా హ్యాండ్స్ డౌన్. నెక్స్ట్ ఇలా ఇంటర్లాక్ ఫింగర్స్ అగైన్, బోత్ హ్యాండ్స్ అప్ ఓవర్ ది హెడ్. నెక్స్ట్ ప్రాక్టీస్ రైట్ సైడ్ బెండ్, సైడ్ బెండ్, రైట్ సైడ్ స్లోగా రైట్ సైడ్ బెండ్, ఎల్బో స్ట్రైట్ ఉండాలి, రైట్ సైడ్ బెండ్ అలా హోల్డ్ చేసుకోవాలి. ప్రతి ఆసనాన్ని 20 కౌంట్స్ హోల్డ్ చేసుకోవడానికి ట్రై చేయండి. నెక్స్ట్ సెంటర్కి వచ్చేసింది, ఇలా నాకు నెక్స్ట్ సెంటర్కి వచ్చేసింది అట్లా. నెక్స్ట్ లెఫ్ట్ సైడ్ బెండ్ ఎంతైతే అంత బెండ్ అయ్యి అట్లా హోల్డ్ చేయండి. ముందుకు చూడండి, అట్లా కమ్ సెంటర్, అట్లా రిలాక్స్. ఇలా ప్రతి సైడ్ 20 కౌంట్ చేసుకోండి. నెక్స్ట్ ఇంటర్లాక్ ఫింగర్స్, బోత్ హ్యాండ్స్ అప్ ఓవర్ ది హెడ్. ఇప్పుడు టర్న్ చేయండి, బాడీ అంతా అట్లా రైట్ సైడ్కి అట్లా టర్న్ చేయండి, ఎంతైతే అంత టర్న్ చేయండి. అట్లా సైడ్ చూడండి, అట్లా హ్యాండ్ స్ట్రైట్గా పెట్టుకుని, ఎల్బో స్ట్రైట్గా పెట్టుకుని అట్లా అలా 10 నుంచి 20 కౌంట్స్ ఉండండి ఈ పొజిషన్లో. అలా 10 నుంచి 20 కౌంట్స్ అయినాక కమ్ సెంటర్, అట్లా ట్రై చేయండి. మ్యాక్సిమం 20 కౌంట్స్ ఉండడానికి ట్రై చేయండి. హ్యాండ్స్ రిలాక్స్ చేసుకోండి ఫస్ట్. మళ్ళీ సేమ్ ఇంటర్లాక్ ఫింగర్స్ అప్ ఓవర్ ది హెడ్, బోత్ హ్యాండ్స్ ఓవర్ ది హెడ్ అండ్ టర్న్ లెఫ్ట్ సైడ్. అట్లా సేమ్ 20 కౌంట్స్ ఉండడానికి ట్రై చేయండి. మీకు 20 కౌంట్ చాలా కష్టం అవుతుందంటే కౌంట్ తక్కువ చేసుకోండి. 20నే కంపల్సరీ చేయాలని ఏం లేదు, మీ కెపాసిటీని బట్టి మీరు ఇంక్రీజ్ చేసుకుంటూ పోండి. కమ్ సెంటర్ అండ్ రిలాక్స్, హ్యాండ్స్ డౌన్, రిలాక్స్. నెక్స్ట్ ప్రాక్టీస్ ఇప్పుడు ఇంటర్లాక్ ఫింగర్స్ అట్లా హెడ్ బ్యాక్ సైడ్ పెట్టుకుని అట్లా ఇంటర్లాక్ చేసుకొని, ఎల్బో ఓపెన్ చేసుకొని, ఇప్పుడు రైట్ సైడ్ బెండ్ అవ్వండి, సైడ్కే బెండ్ అవ్వాలి. అట్లా సైడ్కి బెండ్ అవ్వండి, అట్లా సైడ్కి బెండ్ అవ్వండి. ఎల్బో రైట్ ఎల్బో అనేది మ్యాట్కి టచ్ చేయండి, ఆ లెఫ్ట్ ఎల్బో అట్లా స్ట్రైట్ పెట్టుకోండి, అట్లా పైకి చూడండి, అలా హోల్డ్ చేయండి. ఇట్లా హోల్డింగ్లో 20 కౌంట్స్ అలానే ఉండండి, 20 కౌంట్ చేసుకోండి. ఇదైనాక కమ్ సెంటర్, స్లోగా కమ్ సెంటర్. నెక్స్ట్ ఆపోజిట్ సైడ్ లెఫ్ట్ సైడ్కి అట్లా బెండ్ అవ్వండి, లెఫ్ట్ సైడ్ బెండ్. సేమ్ ప్రాక్టీస్ 20 కౌంట్స్ అలానే ఉండండి. ఇలా 20 కౌంట్స్ అయినాక కమ్ సెంటర్, రిలీజ్ యువర్ హ్యాండ్స్. నెక్స్ట్ ఇంటర్లాక్ ఫింగర్స్ అగైన్, బోత్ హ్యాండ్స్ బ్యాక్ సైడ్, హెడ్ బ్యాక్ సైడ్. నా ఇప్పుడు బాడీని ముందుకు ఇట్లా షోల్డర్ని రైట్ సైడ్ తిప్పండి, అట్లా రైట్ సైడ్ తిప్పండి. ఆ రైట్ ఎల్బోని మీ లెగ్స్ సెంటర్ ప్లేస్ ఉంది కదా, ఆ సెంటర్ భాగంలో అట్లా ముందుకు పెట్టుకొనేసి లెఫ్ట్ హ్యాండ్ అట్లా లెఫ్ట్ ఎల్బో అప్ చేస్తూ అట్లా ముందు పైకి చూడాలి, అట్లా సెంటర్గా పెట్టుకునేసి. ఇలా సేమ్ ఇలా కూడా 20 కౌంట్స్ ఉన్నాయండి. ఇదైనాక స్లోలీ కమ్ బ్యాక్. ఇప్పుడు ఆపోజిట్ సైడ్ లెఫ్ట్ సైడ్ టర్న్ చేయండి, అట్లా డౌన్ చేయండి, అట్లా రైట్ ఎల్బో స్ట్రైట్, లుక్ అప్. ఇలా కూడా సేమ్ 20 కౌంట్స్ ఉండండి. ప్రతి ఆసనాను 20 కౌంట్స్ హోల్డింగ్ చేయాలి, ఓకేనా. ఆసనాస్ అన్నీ కూడా హోల్డింగ్లో ఉండాలి, బ్రీతింగ్ నార్మల్గా ఉండాలి. ఇలా 20 కౌంట్స్ అయినాక కమ్ సెంటర్, స్లోగా కమ్ సెంటర్, రిలీజ్ యువర్ హ్యాండ్స్, రిలాక్స్. నెక్స్ట్ ప్రాక్టీస్ సేమ్, బోత్ హ్యాండ్స్ అప్ ఓవర్ ది హెడ్, స్ట్రైట్గా పెట్టుకునేసి టర్న్ బాడీ లిటిల్ బిట్ టర్న్ రైట్ సైడ్. అట్లా నీ ఉంది కదా రైట్ని, ఆ రైట్ తయ్యి ఆ లైన్గా తీసుకోవాలి బాడీని, ఇట్లా అలా తీసుకొని స్లోగా ఫార్వర్డ్ బెండ్, స్లోలీ ఫార్వర్డ్ బెండ్ అండ్ హ్యాండ్స్ టచ్ ఆన్ ది ఫ్లోర్. ట్రై టు టచ్ యువర్ చిన్ టు ది నీ, చిన్ను నీకు టచ్ చేయడానికి ట్రై చేయండి. అలా ట్రై చేసి హ్యాండ్స్ అట్లా స్ట్రైట్గా పెట్టుకొని అలా హోల్డ్ చేయండి, అలా హోల్డ్ చేయండి. 20 కౌంట్స్ హోల్డ్ చేయండి. అట్లా హోల్డింగ్లో 20 కౌంట్స్ ఉండాలి. అలా 20 కౌంట్స్ అయినాక స్లోగా హ్యాండ్స్ అప్ చేయండి, హ్యాండ్స్ అప్. స్లోలీ టర్న్ లెఫ్ట్ సైడ్, సేమ్ ఆపోజిట్ సైడ్. అట్లా తిరిగి కొద్దిగా నీ స్ట్రైట్ అట్లా బాడీ ముందుకు మూవ్ చేస్తూ అట్లా హ్యాండ్స్ టచ్ చేసుకొని నీ చిన్ను నీకు టచ్ చేసుకొని అలా హోల్డ్ చేయండి. అట్లా ఇలా 20 కౌంట్స్ అయినాక స్లోగా హ్యాండ్స్ అప్, నిదానంగా పైకి తీసుకురావండి, నార్మల్ పొజిషన్కి వచ్చేసేయండి. హ్యాండ్స్ రిలీజ్ యువర్ హ్యాండ్స్, రిలాక్స్. ఇప్పుడు నెక్స్ట్ బోత్ హ్యాండ్స్ అప్ అగైన్, స్ట్రైట్గా పెట్టుకున్నట్లా. ఇప్పుడు ముందు పక్కకి స్ట్రైట్గా ముందుకి బెండ్ అవ్వాలి, అట్లా స్లోగా హ్యాండ్స్లో ముందుకు చూపిస్తూ అట్లా ముందుకు బెండ్ అవ్వండి, అట్లా ఫుల్గా బెండ్ అవ్వండి. స్ట్రైట్
బాడీ బ్యాక్ సైడ్ కూడా వంపు రాకుండా ఇట్లా గోపురం లాగా రాకుండా స్ట్రైట్గా పెట్టుకోవడానికి ట్రై చేయండి. బ్యాక్ అంతా స్ట్రైట్ చేయండి. అట్లా స్ట్రైట్ చేసి ముందుకు లాగాలి. ఇట్లా ముందుకు లాగుతా హ్యాండ్స్ ముందుకు పెట్టాలి. ఇప్పుడు చిన్ను టచ్ చేసుకోండి. ఇట్లా ఫ్లోర్కి టచ్ చేసుకోండి. అట్లా మ్యాట్ పైన అంటే మ్యాట్ పైన, అట్లా ఫ్లోర్ పైన చిన్న టచ్ చేసుకొని అట్లా రిలాక్స్ అవ్వండి. ఇప్పుడు బ్యాక్ అంతా రిలాక్స్ అవుతుంది పొజిషన్లో. రిలాక్స్. ఇలా 20 కౌంట్స్ ఉండండి. ఇలా సేమ్ ఇలా 20 కౌంట్స్ అయినాక నిదానంగా బ్యాక్ వచ్చేసేయండి. స్లోగా బ్యాక్ వచ్చేసేయండి. హ్యాండ్స్ రిలీజ్, రిలాక్స్. ఇదైనాక మనం కొన్ని పడుకొని ఆసనాలు చేద్దాం. ఓకేనా? లై డౌన్ మకరాసన, లై డౌన్ మకరాసన. నెక్స్ట్ జాయిన్ ఫీట్. ఇప్పుడు హ్యాండ్స్ సైడ్ తీసుకొని బ్యాక్ సైడ్. ఇప్పుడు హ్యాండ్స్ ముష్టి ముద్ర తీసుకోవాలి. ముష్టి ముద్ర అంటే థమ్ ఫింగర్ అట్లా క్లోజ్ చేసుకొని ఫస్ట్ రిమైనింగ్ 4 ఫింగర్స్ టచ్ చేసుకొని ఇట్లా టచ్ చేసుకొని ఆ సైడ్ కూడా రైట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్ రెండు టచ్ చేసుకొని కొద్దిగా థైస్ అప్ చేసి థైస్ కింద ఎట్లా పెట్టుకోవాలా అక్కడ చూడండి. ఇట్లా ఓపెన్లో అట్లా పెట్టుకోవాలి. అలా పెట్టుకొని థై కింద ఆ పక్క ఈ పక్క రెండు పక్కల థై కింద పెట్టుకునేసి ఇప్పుడు బ్యాక్ సైడ్ లెగ్స్ జాయిన్ అయి ఉండాలి. హ్యాండ్స్ అనేది థై కింద ఉండాలి. ఓకేనా? ఇప్పుడు చిన్న అనేది కింద టచ్ చేసుకొని ఉంచండి. ముందర చిన్న టచ్ చేసుకొని ఉంచండి. ఇప్పుడు ఓన్లీ లెగ్స్ మాత్రమే స్ట్రైట్గా అప్ చేయాలి. అట్లా స్ట్రైట్గా అప్ చేయండి. ఎంత అయితే అంత అప్ చేయండి. అలా అప్ చేసి 20 కౌంట్స్ అలానే హోల్డ్ చేయండి. అలానే హోల్డ్ చేసుకొని ఉంచండి. 20 కౌంట్స్ అలానే ఉన్నాక నా స్లోగా లెగ్స్ డౌన్ చేసుకోండి. అట్లా లెగ్స్ డౌన్ చేసుకొని హ్యాండ్స్ తీసేసేయండి. హ్యాండ్ తీసేసి రిలాక్స్. నెక్స్ట్ ప్రాక్టీస్ అగైన్ జాయిన్ ఫీట్. అలాగే హ్యాండ్స్ బ్యాక్ తీసుకున్నట్లే బోత్ హ్యాండ్స్ బ్యాక్ సైడ్స్. ఓకే? అట్లా పామ్స్ పైకి చూపిస్తూ ఉండాలి. అట్లా అరచేయి పైకి చూపిస్తూ ఉండాలి. అలా ఓకే. జాయిన్ ఫీట్. హ్యాండ్స్ అట్లా సైడ్ పెట్టుకోండి. ఇప్పుడు హ్యాండ్స్ లెగ్స్ అలాగే చెస్ట్ కూడా అప్ చేయాలి. అట్లా మొత్తం అప్ చేయండి. అట్లా అప్ చేయండి. ఇట్లా షోల్డర్ అంతా అప్ చేయాలి. హ్యాండ్స్ అప్ చేయాలి. లెగ్స్ కూడా అప్ చేయాలి. వీలైతే థైస్ కూడా అప్ చేయండి. అలా అప్ చేసి అలా 20 కౌంట్స్ ఉండండి. హోల్డ్ చేయండి. అట్లా లుక్ ఫ్రంట్ ముందుకు చూస్తా హోల్డ్ చేయండి. 20 కౌంట్స్ అలానే ఉండండి. ఇలా 20 కౌంట్స్ అయినాక స్లోగా లెగ్స్ డౌన్, హ్యాండ్స్ డౌన్, చిన్ డౌన్, రిలాక్స్ ఇన్ మకరాసన. ఇప్పుడు టర్న్ శవాసన. శవాసనలో పడుకోండి. టర్న్ శవాసన. నౌ జాయిన్ ఫీట్. బోత్ లెగ్స్ ఫోల్డ్. అలా కొద్దిగా దూరం పెట్టుకోండి. లెగ్స్ బటక్స్ లెవెల్గా అట్లా పెట్టుకొనేసి హ్యాండ్స్ అట్లా సైడ్ పెట్టుకొని బటక్స్ దగ్గర. ఇప్పుడు బటక్స్ మాత్రం అప్ చేయాలి. హిప్ అనేది అప్ చేస్తూ డౌన్ చేయాలి. ఓకేనా? హిప్ ఫుల్ అప్ చేయండి. అట్లా డౌన్ చేయండి. అట్లే నిదానంగా డౌన్ చేయండి. అప్ డౌన్, అప్ డౌన్, అప్ డౌన్. ఇలా 20 కౌంట్స్ అప్ అండ్ డౌన్ చేయండి. ఇలా 20 కౌంట్స్ అయినాక రిలాక్స్. ఇప్పుడు ఇలాగే దీంట్లోనే ఇంకో వేరియేషన్. ఇప్పుడు కొద్దిగా లెగ్స్ దగ్గరగా తీసుకోండి. అట్లా బటక్స్ దగ్గరగా తీసుకొని ఇప్పుడు స్లోగా బటక్స్ అప్ చేయండి. అట్లా హిప్ అనేది అప్ చేయాలి. అట్లా బాగా ఎంత అయితే అంత అప్ చేయండి. అట్లా అప్ చేసే కొద్దీ మన ముందరున్న చిన్న అట్లా కింద చెస్ట్కి టచ్ అవుతూ ఉంటుంది అన్నమాట. ఈ గొంతు భాగం అంతా లాక్ అయిపోతుంది. ఓకేనా? ఇప్పుడు అప్ అండ్ డౌన్ చేయకూడదు. అలానే హోల్డింగ్ చేయాలన్నమాట. అలానే హోల్డింగ్ 20 కౌంట్స్ ఉండండి. 20 కౌంట్స్ అయినాక నిదానంగా నడుము దించండి కిందకి. నిదానంగా దించండి. అలా దించినాక లెగ్స్ అనేది రిలీజ్ చేసుకోండి. స్ట్రైట్గా రిలీజ్ చేసుకోండి. లెగ్స్ అపార్ట్, హ్యాండ్స్ అపార్ట్. ఐస్ క్లోజ్ చేసుకొని రిలాక్స్ అవ్వండి. 5 to 8 minutes రిలాక్స్. Observe your total body. Observe your total body from toes to the head. Observe your toes. Observe your foot. Observe your ankles. Observe your calf muscles. Observe your knees. Observe your thighs. Observe your buttocks. Observe your pelvic area. Observe your abdomen. Observe your back, lower back. Observe your middle back. Observe your upper back.
Observe your chest. Observe your palms. Observe your wrist. Observe your shoulders. Observe your neck. Observe your face. Observe your head. Relax. 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 ఇలా 5 to 8 minutes అయినాక join your feet. రైట్ హ్యాండ్ అప్ ఓవర్ ది హెడ్, స్ట్రైట్గా అట్లా పెట్టుకోండి. లెఫ్ట్ లెగ్ ఫోల్డ్, టర్న్ రైట్ సైడ్. లెఫ్ట్ హ్యాండ్ అట్లా లెఫ్ట్ థై పెట్టుకోండి. ఇలా ఇదే పొజిషన్లో 2 minutes రిలాక్స్ అవ్వండి అగైన్. నెక్స్ట్ 2 minutes అయినాక లెఫ్ట్ హ్యాండ్ సపోర్ట్ తీసుకోండి ముందర. రైట్ సైడ్కి లేసి కూర్చోండి. సిట్ వజ్రాసన. నా ఇప్పుడు మనం ఓంకార చాంటింగ్ 1 time చెప్దామండి. డీప్ ఇన్హేల్, ఇప్పుడు rub your palms nicely. ఇట్లా బాగా రబ్ చేసి హ్యాండ్స్ కప్ షేప్లో తీసుకోండి. కప్ షేప్లో అలా కన్నుల పైన పెట్టుకోండి. కప్ షేప్ లోపలే ఐస్ 2 to 3 times బ్లింక్ చేస్తూ నిదానంగా ఓపెన్ చేయండి. ఐస్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసి మళ్ళీ క్లోజ్ చేసుకోండి. ఐస్ క్లోజ్ చేసుకున్న కప్ షేప్ లోపల ఐస్ క్లోజ్ చేసుకొని మసాజ్ ఫేస్, మొత్తం ఫేస్ అంతా మసాజ్ చేసుకోండి. నౌ ఓపెన్ పామ్స్, స్లోలీ ఐస్ ఓపెన్ చేస్తూ ఆ 2 అరిచేతులు చూడండి. మీ పామ్స్ మీరు చూడండి. రిలాక్స్, హ్యాండ్స్ డౌన్. అంతే అండి. ఈరోజు క్లాస్ 4 ప్రాక్టీస్ ఫినిష్ చేసుకున్నాము. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.